రోజు సూర్యుడు ధనస్సు నుంచి మకరంలోనికి ప్రవేశిస్తాడు. ఈ రోజు సూర్యుడు తన కుమారుడైన శనిని కలవడానికి ఆయన ఇంటికే వస్తున్నాడని నమ్ముతారు. ఈ ప్రత్యేకమైన రోజును సంక్రాంతి అని పిలుస్తారు. ఈ ఏడాది మకర రాశిలోని శని కదులుతున్న కారణంగా శుభకరంగా ఉంటుంది. అంతేకాకుండా మకర సంక్రాంతికి మరింత ప్రాముఖ్యత లభిస్తుంది. ఈ రోజున ఉత్తరాయణంలోని మార్పు చెందుతాడు. శాస్త్రాల ప్రకారం ఉత్తరాయణ దేవతలు పగలు అని, దక్షిణాది దేవతలు రాత్రి అని అంటారు. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రారంభమైనప్పుడు వేసవి కాలం ఆరంభమవుతుంది. ఈ రోజు దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా అనేక జన్మలకు దారితీస్తుంది. మకర సంక్రాంతి గురించి చాలా కథలు ఉన్నాయి. మొదటి కథ ప్రకారం శ్రీమద్ భాగవతం దేవి పురాణంలో ప్రస్తావన ఉంది. శని తన తండ్రి అయిన సూర్యుడిపై పగ పెంచుకుంటాడు. ఎందుకంటే తన తల్లి అయిన ఛాయాదేవి సూర్యుడికి రెండో భార్య. మొదటి భార్య కుమారుడైన యమరాజుతో శని వివక్ష చూపిస్తాడు. ఈ కారణంగా సూర్య భగవానుడు ఛాయాదేవిని శనిని దూరంగా ఉంచుతాడు. ఫలితంగా శని సూర్యుడిని కుష్ఠవ్యాధి కలిగేలా చేస్తాడు. యమరాజు సూర్యుడిని ఒప్పించి కుంభంలోని తన ఇంటికి చేరుకుంటాడు. అక్కడ అంతా అగ్నికి ఆహుతై ఉంటుంది. ఆ సమయంలో అక్కడ నల్ల నువ్వులు తప్ప మరేమీ లేవు. ఈ కారణంగా శనిదేవుడు సూర్యుడిని నల్ల నువ్వులతో పూజిస్తాడు. శని ఆరాధనతో సంతోషించిన బాణుడు అతడి అనుగ్రహించి రెండో నివాసంగా మకర రాశిని బహుమతిగా అందజేస్తాడు. అదే మకర రాశి. సంపద డబ్బుతో విరజిల్లుతుండేలా ఈ ఇంటిని నింపుతాడు. నల్ల నువ్వులతో శని తన కీర్తిని పొందిన కారణంగా అవి అంటే ఆయనకు అమితమైన ఇష్టం. ఈ కారణంగా సూర్యుడు మరియు శని ఆరాధన మకర సంక్రాంతి నుండి ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతికి సంబంధించిన రెండో కథ గంగా ఆగమనం. మకర సంక్రాంతి రోజునే భగీరథుడు ఆకాశ గంగను భూమిపైకి స్వాగతిస్తాడు. గంగాముని ఆశ్రమాన్ని అనుసరించి సముద్రంలోనికి ప్రవేశిస్తుంది. ఈ రోజు గంగా నది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి ఈ రోజు గంగా నదిలో స్నానం చేస్తే పుణ్యఫలాలు పొందుతారని విశ్వసిస్తారు. తన పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు గాను గంగను భూమిపై ఆహ్వానిస్తాడు భగీరథ మహర్షి. ఈ ప్రతిపాదనను గంగాదేవి అంగీకరించి మకర సంక్రాంతి రోజున పృథ్వీపైకి వస్తుంది. గంగా సాగర్ లో ఈ రోజున ప్రత్యేక ఉత్సవం జరుపుతారు. మకర సంక్రాంతికి మరో పురాణ గాథ ఉంది. భీష్మ పితామహుడు మహాభారత కాలంలో తన శరీరాన్ని అర్పించాడు. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే వరకు వేచి ఉండి భీష్ముడు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. సూర్యుడి ఉత్తరాయణ సమయంలో శరీరాన్ని త్యజించే వారి ఆత్మలు నేరుగా స్వర్గానికి వెళ్తాయి. దీని ద్వారా వారి ఆత్మ జనన మరణాల నుంచి విముక్తి పొందుతుంది. శ్రీ మహావిష్ణువు రాక్షసులను అంతం చేయడం ద్వారా యుద్ధాన్ని ముగించినట్లు మకర సంక్రాంతిపై ఓ పురాణ కథ ఉంది. మందార పర్వతం కింద ఉన్న అసురులందరినీ భగవంతుడు అణిచివేసి ఈ రోజున దుర్మార్గం ప్రతికూలతలకు ముగింపు పలికాడు. మకర సంక్రాంతిని తమిళనాడులో పొంగల్గా, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి అని పిలుస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా పెద్ద పండుగ. చూశారు కదండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగైన సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత, దాని వెనుకున్న పురాణ గాథ. మీరు మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులతో కలిసి ఈ సంక్రాంతి పండుగని ఎంతో ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.